జూలై 23 నుంచి అరారీ వేదికగా జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్ కోసం బీసీఐ 18 మంది సభ్యులతో టీమును అనౌన్స్ చేసింది. ప్రెజెంట్ ఇంగ్లాండ్తో ఆడుతున్న టీంతో పోలిస్తే ఇందులో చాలా చేంజెస్ అయితే జరిగింది. ఇక ఈ జట్టు ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు ఈ స్క్వాడ్లో లేకపోవడం. గత కొన్ని ఇన్నింగ్స్లు వరుసగా విఫలమవుతూ వస్తున్న సంజు శాంసన్పై సెలెక్టర్లు వేటు వేశారనిపిస్తుంది. ఇక అతనితో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లను కూడా ఈ పర్యటనలకు సెలెక్ట్ చేయలేదు. అయితే వీరిని ఎందుకు పక్కన పెట్టారనే దానికి బీసీఐ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండగా తిలోక్ వర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇక ఈ పర్యటన ద్వారా పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు భారత్ జట్టు తరపున ఆడే సువర్ణ అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన యష్ ఠాకూర్ అండ్ అశోక్ శర్మలు తొలిసారి టీమిండియా టీ20 జట్టుకు సెలెక్ట్ అయ్యారు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అశోక్ శర్మ 22 వికెట్లు, యష్ ఠాకూర్ 18 వికెట్లతో అదరగొట్టారు. ముఖ్యంగా యష్ ఠాకూర్ కేవలం 7 మ్యాచ్ల్లోనే 9.88 యావరేజ్తో 6.8 ఎకానమిక్తో ఈ వికెట్లు తీయడం విశేషం. ఇక గుజరాత్ టైటన్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేసిన అశోక్ శర్మ 6 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. అంతేకాదు గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఆ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్గా నిలిచాడు. వీళ్ళిద్దరూ రీసెంట్గా శ్రీలంకలో పర్యటించిన ఇండియా ఏ జట్లో కూడా ఉన్నారు. అలాగే గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయగల టీమిండియా యువ స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ కూడా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరాడు. ఇక ఈ సిరీస్తో రింకు సింగ్ మళ్లీ మెయిన్ హెడ్లైన్స్లోకి వచ్చాడు. అలాగే 2023 ఆసియా క్రీడల తర్వాత ప్రభసిమ్రాన్ సింగ్కు మళ్లీ టీంలోకి చోటు దక్కింది. ఐపీఎల్లో 2025 సీజన్లో 579 రన్ చేసిన ప్రభసిమ్రాన్ సింగ్ 2026 సీజన్లో 14 మ్యాచ్ల్లో 42.50 యావరేజ్తో 168.87 స్ట్రైక్ రేట్తో 510 రన్స్ చేసి దుమ్ములేపాడు. టీంలో ఇషాన్ కిషన్ మెయిన్ కీపర్గా ఉండటంతో ప్రభసిమ్రాన్ సింగ్ రిజర్వ్ కీపర్గా ఉంటాడు. ఇక వీరితో పాటు హర్ష్ దుబే, సురేష్ షెగ్దే, ప్రిన్స్ యాదవ్ వంటి నయ యువ ఆటగాళ్లకు కూడా టీంలో చోటు దక్కింది. ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా అండ్ జింబాబ్వే జట్ల మధ్య మొత్తం 3 టీ20 మ్యాచ్లు జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా జింబాబ్వే రాజధాని హరారేలోని క్లబ్ మైదానంలోనే జరగడం విశేషం. జూలై 23న మొదటి టీ20 మ్యాచ్, జూలై 25న రెండో టీ20 మ్యాచ్, జూలై 26న మూడో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. వరుస రోజుల్లో మ్యాచ్లు ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్ ఈ సిరీస్కు చాలా కీలకంగా మారనుంది. సీనియర్లు లేకపోయినా అభిషేక్ శర్మ, రింకు సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి హిట్టర్లతో కూడిన ఈ యంగ్ టీం జింబాబ్వేను ఎలా ఓడిస్తుందో చూడాలి మరి. ఇక జింబాబ్వే పర్యటనకు బీసీఐ ప్రకటించిన భారత్ జట్టును ఒకసారి చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, ఇషాన్ కిషన్, శివం దుబే, సూరజ్ షెగ్దే, రింకు సింగ్, హర్ష్ దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభసిమ్రాన్ సింగ్. మరి ఈ సరికొత్త యంగ్ టీంపై మీ అంచనాలు ఏంటి? సంజు శాంసన్ను పక్కన పెట్టడం కరెక్టేనా? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.